హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ప్రీవియస్ వ్లాగ్స్లో మెన్షన్ చేశాను కదా, కొలుపులు జరుగుతాయి మా డాడీ వాళ్ళవి ఇయర్, అండ్ వాటి గురించి నేను వీడియోస్ అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా. సో ఇది వచ్చేసరికి మా ఊర్లో ఉన్న ఇల్లు అనమాట. ఇదేంటంటే మా డాడీ వాళ్ళ అమ్మమ్మది, అండ్ మా మమ్మీకి అయితే నాన్నమ్మ అవుతారనమాట. సో మా ఇల్లు బాగు చేసుకోవడం కోసం మా డాడీ వాళ్ళు జస్ట్ ఒకసారి చూసొద్దాం ఎలా ఉంది అని చెప్పి చూస్తున్నారు. అండ్ ఇది హౌస్ బ్యాక్ సైడ్ అనమాట. ఫుల్ ప్లాంట్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ అలానే ఇట్లా ఉంటే ఏంటంటే స్నేక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేయించాలనే ఒక థాట్తో ఇట్లా చూస్తున్నారు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది. అండ్ యాక్చువల్లీ ప్రీవియస్ కొలుపులు టైంలో, ఐ మీన్ ఒక 10 years బ్యాక్ అనుకుంటా. సో 10 to 12 years బ్యాక్ కూడా సేమ్ ఇట్లనే చేశారనమాట. ఇలా ఉన్న బ్యాక్ యార్డ్ మొత్తం అంతా కూడా నీట్గా క్లీన్ చేయించి, జేసీబీ ఉంటుంది కదా, సో దాంతో నీట్గా మొత్తం ప్లగ్ చేయించేశారు ఈ ప్లాంట్స్ అవన్నీ కూడా. అండ్ హౌస్ కూడా కొంచెం నీట్గా క్లీన్ చేసి రెడీ చేసి చేద్దాము అని చెప్పి ఇంకా వచ్చారనమాట. మేము తిరునాళ్ళకి వచ్చాము కదా, గంగమ్మ తల్లి తిరునాళ్ళకి వచ్చిన టైంలోనే ఒక 2-3 days టైం దొరికిందనమాట. సో ఆ టైంలో మేము మా డాడీ వాళ్ళు ఏంటంటే ఇంక ఇక్కడికి వచ్చి అట్లీస్ట్ ఈ వర్క్స్ చేసుకుందాం కదా, ఖాళీగా ఉంటున్నాము ఈ 2-3 days అని చెప్పేసి ఆ టైంలో జస్ట్ ఒక రోజు వచ్చి మొత్తం చూసుకొని, అండ్ ఇంకొక రోజు వచ్చేసరికి అవన్నీ తీయించడం, అట్లాగన్నీ ఒక 2-3 times వెళ్ళి వచ్చారనమాట. సో హౌస్ నేను అన్నాను, మా బాబాయ్ వాళ్ళని అడిగాను అనమాట, వీలైతే వీడియో క్లిప్ తీయండి, బిఫోర్ అండ్ ఆఫ్టర్ వీడియో అనేది ఒకసారి నేను చూపిస్తాను అని చెప్పి అడిగాను. సో ఇది వచ్చేసరికి బిఫోర్ వీడియో అనమాట. లైక్ 10 to 12 years నుండి ఇంట్లో ఎవరూ లేరు, ఇట్ ఈజ్ లాక్డ్ అనమాట. సో లాక్ చేసిన హౌస్ మొత్తం ఇట్లా ఉంది కంప్లీట్గా. జస్ట్ ఒకసారి చూపిద్దామని చెప్పి ఇట్లా చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ మా డాడీ వాళ్ళు ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేయించేశారు. ఫస్ట్ మొత్తం ప్లాంట్స్ అవన్నీ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా తీయించేశారనమాట నీట్గా. సో బ్యాక్ యార్డ్ మొత్తం కూడా అవన్నీ జేసీబీ హెల్ప్తో ఇట్లా మొత్తం క్లీన్ చేయించేశారు మొత్తం. అసలుకి ఎక్కడ కూడా ఏం లేకుండా ఈ ప్లాంట్స్ ఆర్ ఎటువంటి గుచ్చుకోకుండా అట్లా ఉండేలాగా నీట్గా క్లీన్ చేయించేశారనమాట. ఇక్కడ మా బాబాయ్ వాళ్ళు కూడా ఆ రోజు మా డాడీ వాళ్ళు వెళ్తుంటే, సో మా బాబాయ్ వాళ్ళు అండ్ మా డాడీ అందరు వెళ్ళారనమాట. ఒకేసారి జస్ట్ చూద్దాం కదా అని వెళ్ళారు. అండ్ కరెక్ట్గా లక్కీగా అదే టైంకి ఊర్లో జేసీబీ కూడా టైంకి అక్కడ ఉండడం వల్ల మాట్లాడి మొత్తం క్లీన్ చేయించేద్దాం అనేసి ఇంక అప్పటికప్పుడు మొత్తం క్లీన్ చేయించేశారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, అవే ఈ క్లిప్స్. సో మా బాబాయిని తీయమంటే కొన్ని క్లిప్స్ అయితే తీసి పంపించారు నాకు. జస్ట్ నేను యూట్యూబ్ ఛానల్లో లైక్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూపిద్దాము అనే ఒక థాట్తో. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఒక చిన్న రూమ్ లాగా, అది వచ్చేసరికి వాష్రూమ్ అనమాట. సో అది కూడా లైక్ 10 years బ్యాకే కట్టించారు. ఇట్లా కొలుపులకి అట్లాగా ఇబ్బందిగా ఉంటుంది కదా, సో లేడీస్కి, అందుకని చెప్పేసి వాష్రూమ్ కూడా ఇట్లా పెట్టారు. అప్పటి వరకు యాక్చువల్లీ వాష్రూమ్ లేదనమాట. సో ఇక్కడ మా డాడీ నిల్చున్నారు కదా, సో ఆ ప్లేస్ మొత్తం కూడా ఇంతకుముందు మా తాతయ్య వాళ్ళ మదర్ అనమాట, అంటే మా మమ్మీ వాళ్ళ నానమ్మ వాళ్ళ హౌసెస్ ఉండేవంట, ఇట్లాగా వరుసగా ఉండే అని చెప్పుకుంటున్నారు. బట్ మాకైతే ఐడియా లేదు అసలు ఇక్కడ ఉన్నాయా నిజమా అంటే. ఇప్పుడు హౌసెస్ లేవు కాబట్టి ఇలా అయిపోయింది, బట్ ఇంతకుముందు హౌసెస్ ఉన్నప్పుడు బాగుండేది అని చెప్పారనమాట. అండ్ కంప్లీట్గా అదంతా క్లీన్ చేయించిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, సో హౌస్కి సున్నం కొట్టించారనమాట. లైక్ ప్లాస్టింగ్ అవన్నీ చేయించలేదు, జస్ట్ ఒక 4-5 daysకి కదా, సో నీట్గా ఉంటుంది కదా అని సున్నం మొత్తం మళ్ళీ ఇంకొక రోజు వెళ్ళి మా డాడీ వాళ్ళు అంతా నీట్గా మాట్లాడేసి కొట్టించేశారనమాట. సో దట్ చూడటానికి కూడా కొంచెం నీట్గా ఉంటుంది కదా అని. అండ్ ఇది వచ్చేసరికి మేము ఇంకా కొలుపులకి వచ్చిన టైంలో అనమాట, అన్నీ నీట్గా రెడీ చేసి పెట్టారనమాట మా మమ్మీ అండ్ డాడీ. అన్నీ ఫ్రిడ్జ్ అవన్నీ కూడా ఇక్కడి నుంచే తీసుకెళ్ళాము. లైక్ గుదేర్పాలెం అని చెప్పాను కదా, సో అక్కడ నుండి తీసుకువెళ్ళాం కావాల్సిన థింగ్స్ జస్ట్ ఒక 4 daysకే కదా అనేసి. అండ్ వైరింగ్ అవన్నీ కూడా రెడీ చేసి పెట్టారు. టెంట్ హౌస్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళతోనే మొత్తం టెంట్స్ ఇవన్నీ వేయించినప్పుడే వీళ్ళకి కింద మ్యాట్స్ అండ్ అలా అన్నీ దానికి కావాల్సిన లైట్స్ అండ్ వైరింగ్ మొత్తం కూడా రెడీ చేసి పెట్టారనమాట. సో ప్లగ్ బాక్సెస్ లైక్ ఛార్జింగ్ పెట్టుకోవడం కోసం వీటన్నిటికీ. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి చూడండి, మీరు ఫస్ట్ చూసింది
చెట్లు అవన్నీ కూడా ఆ ఏరియా అనమాట. సో బ్యాక్ యార్డ్. అండ్ ఇప్పుడు చూడండి చాలా నీట్గా క్లీన్గా ఉంది. కింద మ్యాట్ అవన్నీ వేసేసరికి చాలా బాగుందనమాట. అండ్ పక్కన కూడా చూడండి చాలా మొత్తం ఆ చెట్లు అవన్నీ లేకుండా నీట్గా ఉంది. ఇట్లా ఉంటే ఏంటంటే కొంచెం భయం వేయకుండా బాగుంటుంది కదా. సో దట్ ఇట్లా నీట్గా క్లీన్ చేసి పెట్టారనమాట. అండ్ జస్ట్ ఒకసారి బ్యాక్ చూపిద్దాము బ్యాక్ సైడ్ అని చెప్పి నేను చూపిస్తున్నాను. సో ఫస్ట్లో వచ్చేసరికి మొత్తం చెట్లు అవన్నీ ఉన్నాయి కదా. సో జేసీబీతో నీట్గా క్లీన్ చేయించేసరికి చూడటానికి కూడా చాలా బాగుంది. అండ్ అలానే టెంట్స్ ఇవన్నీ కూడా వేసేసరికి ఇంకొంచెం నీట్గా ఉంది. మా మమ్మీ వాళ్ళ నాన్నమ్మ యూస్ చేసిన గంటలు అనమాట ఇవి. అవి చూస్తున్నాం. ఇది వచ్చేసరికి కొలుపుల్లో డే 1 అండ్ ఈ హౌస్కి ఆ రోజే వచ్చాము. సో యాక్చువల్లీ గుదేర్పాలెంకి వచ్చాము. బట్ స్టిల్ ఒక 2-3 డేస్ బ్యాకే వచ్చాము ఇవన్నీ వర్క్స్ అవన్నీ చూసుకోవడానికి మా డాడీ వాళ్ళు. అండ్ యాక్చువల్లీ మేము ఇంటికి వచ్చే ముందే ఇట్లా మేము ఆన్ ద వేలో ఉన్నప్పుడు మాకు ఎదురయ్యారనమాట. లైక్ దేవుణ్ణి ఇవన్నీ తీసుకొని వెళ్తున్నారనమాట. లైక్ గంగమ్మ తల్లి దగ్గరికి. మీకు ప్రీవియస్ వ్లాగ్స్లో నేను ఆల్రెడీ చూపించాను కుంటి గంగమ్మ దగ్గర ఇట్లాగా అని చెప్పి, లైక్ బొల్లావుల్ని తీసుకొచ్చారు కదా అని చెప్పి నేను చూపించాను కదా. సో ఇప్పుడు మళ్ళీ తీసుకువెళ్తున్నారు. అండ్ అక్కడ కొన్ని లైక్ సాంగ్యాలు అంటారు అవి చేయటానికని తీసుకువెళ్తున్నారు అనమాట. మీకు గుర్తుందా? లైక్ బొల్లావుల్ని నేను చూపించినప్పుడు ఇవన్నీ ముద్రగడ్డ ఇవన్నీ చూపించాను కదా. సో ఇవన్నీ తీసుకొని వెళ్తున్నారనమాట. అక్కడ కొన్ని సాంగ్యాలు చేసి తీసుకొని రావాలి అని చెప్పి. అండ్ వీళ్ళు స్టార్ట్ అయ్యి ఇట్లా వెళ్తుండే ఇంకా మేము అక్కడ ఉన్నాం కాబట్టి మేము ఇంకా ఆగామన్నమాట. కరెక్ట్గా టైంకి ఇక్కడే ఉన్నాం కదా అని చెప్పేసి మేము కూడా చూద్దామని వచ్చాము. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యారు. అండ్ వాళ్ళు వచ్చేసరికి లైక్ ఈవినింగ్ అయిపోతుందని చెప్పారనమాట. లైక్ 6 అరౌండ్ 6 అట్లా అవుతుంది అన్నారు. సో మేము ఓకే ఈవినింగ్ కూడా చూసి మళ్ళీ గుదేర్పాలెం వెళ్దాం, ఎందుకంటే ఇక్కడ కిడ్స్కి అంత ఉండలేరు ఏడుస్తారేమో అని, ఎందుకు రిస్క్ తీసుకోవడం అనే ఒక థాట్తో మేము ఇంకా వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యాము. అండ్ ఇక్కడ వీళ్ళందరూ స్టార్ట్ అయిపోయారు. అండ్ ఇక్కడ కొంచెంసేపు ఉన్నాము, ఉండి ఇంకా దెన్ మేము ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఇవన్నీ చూసుకున్న తర్వాత నేను ఇంటికి వెళ్ళాను. అండ్ అవన్నీ చూశాను, టెంట్ అవన్నీ కూడా. అండ్ దెన్ ఆఫ్టర్నూన్ టైంలో లంచ్ చేసి వచ్చేసాము. అండ్ ఈవినింగ్ వరకు ఇక్కడే టైం స్పెండ్ చేసి వెయిట్ చేస్తున్నాం అనమాట. ఓకే వాళ్ళందరూ వచ్చిన తర్వాత చూద్దాము నెక్స్ట్ ఎలా ఉంటుంది ఏంటి అని. బట్ ఆ రోజు చాలా చీకటి అయిపోయింది. అండ్ అరౌండ్ 9 అనమాట, 9 అయిపోయింది. బట్ స్టిల్ వాళ్ళు రాలేదు. అండ్ శశాంత్ వాళ్ళు బాగా ఏడుస్తున్నారు, ఇంకా అల్లరి చేస్తున్నారు, వద్దు బెటర్ వెళ్ళాలి అని చెప్పి ఇంకా వెయిట్ చేసి వాళ్ళకి ఇంకా నిద్ర టైం అయిపోయింది, వాళ్ళు ఉండట్లేదు అనేసి ఇంకా మేము ఓకే విల్ గో అని చెప్పి స్టార్ట్ అయితే లక్కీగా మాకు దారిలో మళ్ళీ లైక్ దేవుడు ఇవన్నీ ఊరేగింపు ఎదురయ్యారనమాట. సో ఓకే ఇక్కడ కనిపించారు కదా అని చెప్పి ఇంకా ఆగిపోయాము. ఒక సైడ్ ఒక 15 మినిట్స్ అరౌండ్ 15 మినిట్స్ అలా ఆగి ఇక్కడ సరే చూద్దాం కదా అని చెప్పి ఇంకా దిగి కొంతసేపు చూసామన్నమాట. అండ్ ఇక్కడ చూడండి లైక్ మాతంగి అంటారు కదా. సో వాళ్ళు అమ్మవారి వేషం వేసుకున్నారు, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. బట్ నేను చాలా దూరం నుంచి చూశాను అనమాట. లైక్ కార్ దగ్గర నిలబడి పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు మళ్ళీ ఏడుస్తున్నారా ఏంటి అని జస్ట్ చూస్తూ ఉన్నాను. బట్ మై మామయ్య హ్యాండిల్ దెమ్ అనమాట. అండ్ నేను జస్ట్ కొన్ని క్లిప్స్ తీసుకుందామని చెప్పి తీసుకున్నాను. ఇక్కడ ఇవన్నీ ఊరేగింపు చాలా బాగా జరిగిందనమాట. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఊరికి వెళ్తే చూడొచ్చు కదా అని అడిగాను. బట్ వాళ్ళు చెప్పారు ఇక్కడ మనం చూసిన దగ్గర నుంచి మన ఇంటికి వెళ్ళటానికి లైక్ 3 to 4 hours పట్టిద్దని. ఇక్కడ మేము 9కి చూసాం కదా ఇక్కడ దేవుణ్ణి. సో మాకు ఇంటికి వెళ్ళేసరికి 2 అయిందంట. సో నేను అనుకున్నాను అమ్మో అనుకున్నాను. అండ్ ఇక్కడ అవన్నీ సాంగ్యాలు అన్నీ జరిపించి కావాల్సినవన్నీ చేయాల్సినవన్నీ కూడా మంచిగా జరిపించి ఇంకా వీళ్ళందరూ తీసుకెళ్తున్నారనమాట. ఇక్కడ నేను రికార్డ్ చేస్తుంటే మా వాళ్ళు దగ్గరికి వెళ్ళి తీయచ్చు, పర్వాలేదు ఏం కాదు, చూపించు అమ్మవారిని అందరికీ చూస్తారు అని చెప్పారు. సో అందుకే చూపిస్తున్నాను చూడండి. శ్రీ నాగారపు ఎల్లమ్మ తల్లి. ఇక్కడ వరకు చూసుకొని మేము ఇంకా స్టార్ట్ అయిపోయి ఊరు వెళ్ళిపోయాము. అండ్ మా డాడీ వాళ్ళు వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారనమాట. నా కోసం మా బాబాయ్ కొన్ని క్లిప్స్ తీసి నాకు పంపించారనమాట. సో ఇవి నేను యాడ్ చేస్తున్నాను, నాకు చాలా బాగా నచ్చింది. అండ్
వాటిలో కొన్ని ఎడిట్ చేసి యాడ్ చేశాను. ఒకసారి మీరు కూడా చూస్తారని చెప్పి ఈ వీడియోలో అటాచ్ చేస్తున్నాను. ఊరేగింపు జరుగుతున్న టైంలో మాతంగి అమ్మవారు లాగా రెడీ అయ్యి ఇట్లాగా డ్యాన్స్ చేస్తూ చాలా బాగుంది చూడటానికి. అండ్ మేమైతే మిస్ అయిపోయాము చాలా లేట్ అయిపోవడం వల్ల. మేము చూడాలని చాలాసేపు వెయిట్ చేసి అరౌండ్ 9కి 9:30 అలాగా మేము స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాము. ఇంకా చాలా లేట్ అయిపోతుంది అండ్ పిల్లలు ఉండరు కదా అనేసి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయామన్నమాట. బట్ ఇవి మాత్రం డెఫినెట్గా ఒకసారి చూడాలి అనిపించింది. బట్ లైవ్లో చూడలేకపోయినా ఇలా వీడియోలో చూస్తున్నాం కదా, సో ఇది కూడా బాగా మంచిగా అనిపించింది అనమాట. సో ఈ వీడియో క్లిప్స్ అన్నీ కూడా మా బాబాయ్ వాళ్ళు నాకు ఫార్వర్డ్ చేశారు. సో దాంట్లోనే కొన్ని ఎడిట్ చేసి అన్నీ పోస్ట్ చేయకుండా బాగుండేవి చూసి అప్లోడ్ చేద్దామని చెప్పి ఎడిట్ చేసి పెట్టాను అనమాట. అండ్ అలానే నెక్స్ట్ అప్కమింగ్ వ్లాగ్స్లో కూడా నేను కొలుపులు డే 2 అండ్ రిమైనింగ్ అప్డేట్స్ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.